హికప్స్ అనేవి కంప్లీట్లీ నార్మల్ అండి బేబీస్లో. అది ఎందుకు వస్తుంది అంటే బేబీకి ఎక్సెస్ అమౌంట్లో ఫీడ్ ఇచ్చిన, ఓవర్ ఫీడింగ్ అండ్ టూ క్విక్గా అంటే ర్యాపిడ్గా ఫీడ్ ఇచ్చిన అండ్ ఫీడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ గ్యాస్ వెళ్ళినా సరే స్టమక్ డిస్టెండ్ అయ్యి ఈ స్టమక్కి చెస్ట్కి మధ్యలో ఉండే డయాఫ్రమ్ అనే మజిల్ని ఇరిటేట్ చేస్తుంది. ఆ డయాఫ్రమ్ అనే మజిల్ ఇలా స్పాస్మోటిక్గా కాంట్రాక్ట్ అయిన ప్రతిసారి ఇట్లా హికప్స్ లాగా వస్తుందన్నమాట. అది సెల్ఫ్ రిజాల్వింగ్, దాని అంతటా అదే 5 to 10 minutesలో ఆగిపోతుంది. సో బేబీస్ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. హికప్స్ వస్తున్నా సరే ఫీడ్ తీసుకుంటూనే ఉంటారు, పడుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ సమ్ మచ్ డిస్ట్రెసింగ్ టు ద బేబీ ఆల్సో. తగ్గట్లేదు అంటే ఏం చేయాలి అంటే బేబీని ఎత్తుకొని బర్పింగ్ చేయడానికి ట్రై చేయండి. బేబీని ఇట్లా ట్యాప్ చేస్తుంటే ఆ ఎక్సెస్ ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దానంతట అదే హికప్స్ కూడా ఆగిపోతుంది. అండ్ ఈవెన్ ఇలా బర్పింగ్ చేశాక కూడా ఎక్కువలు వస్తున్నాయి, డైలీ ఎక్కువ సార్లు వస్తున్నాయి. బేబీ కూడా ఇలా ఆర్చ్ బ్యాక్ పొజిషన్లో ఇలా ఉండి పడుకుంటుంది, దాంతోపాటు వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. అండ్ ఇలా బేబీకి హికప్స్ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే బేబీ అలర్ట్ అండ్ యాక్టివ్గా ఉన్నప్పుడే ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏడ్చినప్పుడు ఫీడ్ చేయడానికి ట్రై చేస్తే ఫీడ్తో పాటు ఎక్సెసివ్ అమౌంట్స్లో గ్యాస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల హికప్స్ వస్తాయి. అండ్ ట్రై నాట్ టు ఓవర్ ఫీడ్ ద బేబీ. ఓవర్ ఫీడింగ్ ఇవ్వద్దు అండ్ ర్యాపిడ్ ఫీడింగ్ కూడా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి బర్పింగ్ చేయండి బేబీని. థ్యాంక్ యూ.